హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికంగా అవసరానికి సహాయం అనేది అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలనేవి కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు కలిసి వస్తాయి. తప్పకుండా నూతన వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆర్థిక లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మరింత ఉత్సాహవంతంగా సాగుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక నూతన వాహన యోగం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు విలువైన బహుమానాలను పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక తీర్థయాత్రలు ఎవరైతే చేస్తున్నారో వారు దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని అనేది పొందుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు శుభకార్యాలకు హాజరై ఉల్లాసంగా గడుపుతారు. ఇంట బయట మీకు ఎదురు లేకుండా గడిచిపోతుంది ఈరోజు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు నూతన ఉద్యోగాన్ని దక్కించుకుంటారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇక ఆదాయం కూడా ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క వ్యాపారాలలో యుక్తితో లాభాలను పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఇక వృషభ రాశి వారి ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.